ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కొత్త నాటకానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెరలేపిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. దీంతో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదమని, ఇది అధ్యక్ష తరహా విధానమని ఆయన మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి వారి ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయంటున్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అణగారిన పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నాటి నుండి నేటి వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని నేటి వరకు పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని చెప్పొచ్చు. ఈ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిపిఎం అనుబంధం సిఐటియు కార్మిక ప్రజా సంఘాల కార్మిక కర్షక భవన్ని ఈరోజు రాఘవులు గారు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి? దేశంలోనే అయితే ప్రమాదకరంగానే ఉంది. ఎందుకంటే మోడీ గారు మళ్ళీ మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత మెజారిటీ తగ్గిన సంకీర్ణ ప్రభుత్వం అయినా కానీ ఆయన దుడుకుతనం ఏం మారలేదు. రకరకాల చట్టాలు అవి తీసుకొచ్చి మన ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ప్రమాదం తెచ్చే పరిస్థితుంది. ఉదాహరణకి 129వ రాజ్యాంగ సవరణని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తద్వారా ఒక దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతిలో అధ్యక్ష తరహా పరిపాలనని, ఏకవ్యక్తి పరిపాలనని తీసుకొచ్చి మొత్తం మన ఫెడరల్ వ్యవస్థనే ధ్వంసం చేసేదానికి పూనుకోబోతున్నారు. అలాగే ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అందరూ కోరుతుంటే ఎలక్షన్ ప్రక్రియలో ఉండే ఎవిడెన్స్ని, అలాగే వీడియో రికార్డింగ్స్ని, వెబ్కాస్టింగ్ రికార్డ్స్ని వాటన్నిటిని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని కొత్త రూల్స్ తెచ్చి ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయనే అపోహలకు ఇంకా బలం చేకూర్చే పరిస్థితిలో ప్రజాస్వామ్యానికి ఇబ్బంది తెస్తున్నారు. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, ఈ 1991 చట్టం ఏదైతే ఉందో ప్రార్థనా మందిరాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్న స్థితి నుంచి చెడగొట్టకూడదని చెప్పేసి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టానికి భిన్నంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, సంఘ పరివార శక్తులు ఈరోజు కొత్త వివాదాలు సృష్టించి దేశ ఐక్యతకి ప్రమాదం తెచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వం తన యొక్క పాత ధోరణిని, అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం, అలాగే ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడం, లౌకిక పునాదుల్ని భగ్నం చేయడం, ఇదంతా వదులుకోకుండా కొనసాగిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చింది. వాగ్దానాలు సంపూర్ణంగా అమలు చేయలేదు. అలాగే ఇక్కడ బీజేపీ తమ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణలో బలపడాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే విషయంలో కూడా ఇంకా కరుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వ్యవహరించడం లేదు. ఇవన్నీ ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అలాగే ఏదైతే వాగ్దానాలు చేశారో కార్మికులకి, రైతులకి, వ్యవసాయ కార్మికులకి, ఇతర బలహీన వర్గాలకి ఏదైతే వాగ్దానాలు చేశారో, సార్ ఇక్కడ ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 year పాలనలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్ల పాలన కంటే మేము అద్భుతంగా పాలన అందిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ, కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇట్లా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సమస్య అదంతా తలెత్తడానికి కారణం గత ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. మేము ఎంతో కొంత ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిన మాట నిజం. అలాగే అనేక ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటువంటివన్నీ సక్రమంగా కట్టకపోవడం వల్ల చాలా నష్టం జరిగిన నిజం. కానీ దాంతో పోల్చుకొని వీరు మాట్లాడుకోవడం అనేది అర్థం లేని విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించారని చెప్పేసి బీఆర్ఎస్ని ప్రజలు గెలిపించారు. 10 ఏళ్ళు చూశారు. అది లాభం లేదనుకునే కాంగ్రెస్ని గెలిపించారు. ఆ కాంగ్రెస్ సంవత్సరం అయినా కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్టుగా ఏం కనపడలా. ఉదాహరణకి ఒక్క పైసా అదంతా డబ్బులు ఖర్చు పెట్టేటి మాకు ఖాళీ ఖజానాన్ని ఇచ్చారు కాబట్టి మేము చేయలేకపోతున్నామని ఈరోజు కాంగ్రెస్ చెప్తుంది. కానీ ఒక్క పైసా ఖర్చు లేకుండా కార్మికుల యొక్క కనీస వేతనాల చట్టాలని, షెడ్యూల్ని ప్రకటించవచ్చు, అది చేయలేదు. ఈరోజు రేఖా పనులని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వాటిని అమలు జరపచ్చు, ప్రభుత్వానికి ఏమో పైసా ఖర్చు లేదు.
ఇటువంటి కొన్ని చేయగలిగిన పనులు కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. సింగపూర్ ప్రయాణం, దావోస్ ప్రయాణం మీద దృష్టి తప్ప ప్రజల మీద దృష్టి తక్కువగా ఉందనేది మేము చెప్పేది. ఈరోజు సింగపూర్ వెళ్ళారు, వచ్చేస్తున్నాయి పరిశ్రమలు అంటున్నారు. మళ్ళీ దావోస్ వెళుతున్నారు, దావోస్ నుంచి వస్తున్నాయి అంటున్నారు. పెట్టుబడులు రావు. ఎందుకంటే ఆ పెట్టుబడిదారులందరూ భూముల కోసం వస్తున్నారు తప్ప పరిశ్రమలు పెట్టడానికి ఏమీ రావడంలా. పరిశ్రమలు పెట్టేవాళ్ళు వీళ్ళు చెప్పక్కర్లా, వాళ్ళే వచ్చి పరిశ్రమలు పెడతారు. ఈరోజు అంతర్జాతీయ పరిస్థితులు వచ్చినప్పుడు వీరందరూ ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ భూములు చౌకగా ఉచితంగా ప్రభుత్వాలు ఇస్తాయి, మన పరిశ్రమ పెట్టినా పెట్టకపోయినా ఆ భూములన్నింటినీ జేబులో వేసుకుంటే సరిపోద్దని చెప్పేసి ఒక దుర్బుద్ధితోటి ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కడైనా సద్బుద్ధితోటి ఇక్కడ అభివృద్ధి కోసం కానీ తన లాభం కోసం కానీ ఎవరైనా వస్తే వీళ్ళ కోసం రారు. వాళ్ళు ఇక్కడ ప్రజలు ఇక్కడ స్కిల్డ్ లేబర్ దొరుకుతారని, నైపుణ్యమైన కార్మికులు దొరుకుతారని వారు వస్తారు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వామపక్ష పార్టీలు కొంత బలహీనపడ్డాయని అంటున్నారు, మేధావులు అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? బలం పుంజుకోవడానికి గల కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే బలహీనం అని చెప్పేసి అంటే దానికి అర్థం ఒక్కో రకంగా చెప్తారు. పార్లమెంటులో శాసనసభలో స్థానాలు తగ్గడం బలహీనతగా అనుకుంటే ఆ రకంగా బలహీనపడినట్టు లెక్క. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పోయినసారి చాలా దెబ్బతిరిపోయింది, పార్లమెంట్లో స్థానాలు లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నాయి. టీఆర్ఎస్ విర్రవీగింది పోయినసారి, ఇప్పుడు సతికిల పడింది. కాబట్టి వాటిని బట్టి ఆ పార్టీలు బలహీనమైపోయినాయి, బలపడినాయి అని చెప్పేసి మనం వామపక్షాలకు పార్లమెంటు శాసనసభలో స్థానాలు తగ్గిన మాట నేను ఆ రూపంలో చూస్తే మేము బలహీనపడినట్టు. కానీ ప్రజల్లో మేమేం బలహీనపడలేదు. మా ఉద్యమాలు చూడండి, మా పోరాటాలు చూడండి, ప్రజలు మా పోరాటాల్లో పాల్గొనే తీరు చూడండి. అలాగే మా పోరాటాల మూలంగా ప్రభుత్వాలు ఎలా వెనక్కి తగ్గినాయో, రైతు చట్టాలని వెనక్కి ఎలా తీసుకోవాల్సి వచ్చిందో అవన్నీ చూస్తే వామపక్షాలు బలంగానే ఉన్నాయి. ప్రజల కోసం పోరాడినంతకాలం వామపక్షాలను ఎవరూ బలహీనం చేయడం సాధ్యం కాదనేది మనం స్పష్టంగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే వామపక్షాలు బలపడడానికి రాబోయే రోజుల్లో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పి రాహుల్ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేశంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ ప్రజలకు సంక్షేమాన్ని విస్మరించి ఎప్పటికీ వారి ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ పార్టీ అయినా సరే ఉచితాలను ప్రజలకు ఇచ్చి వాళ్ళు వేసే ఓట్ల ద్వారా వీళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు. దాంతో పేద బడుగు బలైన వర్గాలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుకోవడంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ ఉచితాలకు సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రజా ఉద్యమాలు, ఐక్య ఉద్యమాలు చేసి పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి రాఘవల్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.